తెలుగుదేశం నాయకులు గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడడం చాలా బాధాకరం. ఆయన చిన్న వయసులో నుంటే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని చేసే సత్తా సామర్థ్యం మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏ మూలన కూడా మీకు అర్హత లేని మీరు ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఒక వ్యక్తి ఓడిపోతే ఆయనను అతిక్రమించిందని ఏమో అయిందని తెలియజేయడం చాలా బాధాకరం. ఇంకెందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే 2004లో ఓడిపోలేదా, 2009లో ఓడిపోలేదా, 2019లో ఓడిపోలేదా అంటే ఆయనకు మతి భ్రమించినట్ట? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్కసారి రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఒక పంచాయతీ సర్పంచ్ స్థానం నుంచి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎదిగినటువంటి ఆయనను మీరు ఇంత చునకలను మాట్లాడడం చాలా బాధాకరం. 2019 నుంచి 2024 వరకు మన డోన్ నియోజకవర్గానికి తెచ్చిన నిధులు కొన్ని వేల కోట్లు.